కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కొత్త రోడ్లు వేయటం మాట దేవుడెరుగు. కనీసం గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు కూడా చేయించే దిక్కు లేకుండా పోయింది. తమని గెలిపిస్తే రోడ్లను బెల్జియం అద్దాల్లా మార్చేస్తామని కబుర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఏడాదిన్నర దాటినా రోడ్లను పట్టించుకోవటం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రోడ్లు కంకత తేలిపోయి గుంతలతో భయంకరంగా తయారయ్యాయి. ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన హామీలను అటకెక్కించేశారని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదనుకుంటారు కాబోలు చంద్రబాబు నాయుడు. అందుకే ఎన్నికల్లో చేతికి ఎముక లేకుండా, నాలిక్కి నరం లేకుండా వాగ్దానాలు చేసి పారేస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చాక వాటిని పార్సెల్ చేసి అటకపై పారేస్తారు. 2024 ఎన్నికలకు ముందు ఏపీ రోడ్లపై విషం చిమ్మిన చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన తరువాత అధ్వాన్నంగా తయారైన రోడ్లను గాలికి వదిలేశారు. చిన్నపాటి గుంతలు పెద్ద పెద్ద గోతులయ్యాయి. వాహన చోదకులు రోడ్లపై ప్రయాణించాలంటేనే నరకయాతన పడాల్సి వస్తోంది. చంద్రబాబు సొంత జిల్లాలోని పలమనేరులో గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణాలు చేయలేకపోతున్నామంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. కళ్ల ముందు అవస్థలు కనపడుతోన్నా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్లు కూడా వచ్చిపోయేదానికి ఏదైనా వ్యవసాయ మార్కెట్కి వచ్చిపోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు. ఈ రోడ్డు దండపల్లి రోడ్డు చాలా రోజుల నుంచి ఇలాగనే ఉన్నాయి. తీసుకోవడం లేదు, గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవడం ఏం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రజలు పడుతోన్న అవస్థలను చూసైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పలమనేరు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను వారానికి దాదాపు అంటే ఒక 10 సార్లు ఇట్లా వచ్చిపోతా ఉంటాను ఈ రూట్లో. మామూలుగా మల్లేరుపైన పోవాలో మాకు షార్ట్ కట్ కాబట్టి మా విలేజ్కి ఇట్లా వస్తూ ఉంటాను. ఇది మెయిన్ చాలా విలేజెస్ ఉన్నాయి ఇట్లా ఈ రూట్లో. ఇక్కడ మెయిన్ ఈ వైఎస్ఆర్ సర్కిల్ నుండి మారేడుపల్లి వరకు చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఈ ముసలి ముత్తుకోల పిల్లోళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా ఈ వర్షము పడినప్పుడు ఇక్కడ రోడ్డు ఇక్కడ డామ్ దగ్గర డ్యామేజ్ అయింది. అది కూడా మళ్ళీ ఎవరో మట్టేసి దాన్ని కవర్ చేసినా, లేకపోతే తెగిపోయి కనీసం ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయావి. ఇంకైనా గవర్నమెంటు దీనిపైన దృష్టి పెట్టి దీని రోడ్డు బాగు చేయాలని మనవి చేస్తున్నాం. గంగవరం, పెదపంజాణి మండలాల్లో ప్రధాన రహదారులన్నీ గుంతలతో అధ్వాన్నంగా తయారయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాబోయే 2025 సంక్రాంతి కల్లా గ్రామాలకు దారితీసే రోడ్లన్నీ కూడా అద్దాల్లా మెరిసేలా చేస్తామని చంద్రబాబు నమ్మబలికారు. అయితే 2026 సంక్రాంతి కూడా వచ్చి వెళ్లిపోయింది, కానీ రోడ్లు మాత్రం వేయలేదు. ఈ గతుకుల రోడ్లపై ప్రయాణాల కారణంగా పలమనేరు ప్రాంతంలోనే 25 మందికి పైగా మరణించారని స్థానికులు అంటున్నారు. చాలా మంది కాళ్ళు చేతులు విరిగి మంచాన పడ్డారని వారంటున్నారు. వర్షాలు పడినప్పుడు గుంతలో నీళ్ళు నిలిచిపోతాయి, బండ్లలో వేసి పడిపోతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. దయచేసి రోడ్డు రెడీ చేయమని కోరుతున్నాం. కూటమి పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలంటున్నారు జనం. చంద్రబాబు సొంత జిల్లాలోనే రోడ్లు ఇంత దుర్మార్గంగా ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు చాలా గుంతలైపోయినది. ఈ బ్రిడ్జి కూడా ఈసారి కొట్టుకొని వెళ్ళిపోయినల్లా ఎట్లా భగవంతుని దయతో ఈ బ్రిడ్జి కూడా నిలిచినది. కానీ యా టైంలో ప్రమాదం జరుగుతుందో తెలదు. కనీసం 2 వీలర్ వచ్చే కూడా కష్టంగా ఉంది. ఈ రూట్లో గుంతల్లో చాలా కఠినంగా భయంకరంగా ఒళ్ళు మీద భయం పెట్టుకుని బండి దొరుకుతున్నాము. అంత భయంకరంగా దయచేసి దయవంచి మన ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఈ రూట్ మీద కొంచెము మనస్తృప్తిగా ఆలోచించి చేయవలసిందిగా మేము మరీ కోరుకుంటున్నాము. వర్షాకాలం వచ్చిందంటే అసలు రోడ్డుపైకే రాలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పెద్దలు ఇప్పటికైనా నిద్ర మేల్కొని రోడ్ల సంగతి చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.